ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము 18వ అధ్యాయము 20వ వచనం. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. ఈరోజు దేవుడు మంచి వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క కుటుంబములో మంచి ప్రవర్తన కలిగి మంచి నడవడిక కలిగి మీ బిడ్డలు గొప్పవారు అవ్వాలంటే వారి ఎడల శ్రద్ధ తీసుకొని దేవుని యొక్క కట్టడలను ధర్మశాస్త్ర విధులను వారికి బోధించాలి. తల్లి తండ్రి వారి బిడ్డల యొక్క ప్రవర్తన కనిపెట్టాలి. అన్ని విషయములలో మెలకువతో ఉండాలి. వారి ప్రవర్తన బాగోలేనప్పుడు వారిని ప్రేమతో సరిచేయగలగాలి. వారి కొరకు ప్రార్థించాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ బిడ్డల యొక్క ప్రవర్తనను నడతను చూసి చూడనట్టు నిర్లక్ష్య పెట్టకూడదు. వారిని సరిచేస్తూ మంచి మార్గంలో పెట్టాలి. అప్పుడు మీ బిడ్డలు పెద్దవారైనప్పుడు గొప్పవారిగా తయారవుతారు, మీకు సంతోషకరంగా ఉంటారు. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యము ఎంతమంది అయితే విన్నారో ఆ కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను మంచి మార్గంలో నడిపించండి, గొప్పవారిని చేయండి. కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించి కాపాడండి. యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.